మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ప్రెస్ మీట్ పెట్టి శుద్ధులు సూక్తులు గురుగింజ సామెతలు చెప్పాడు. అయ్యా, విగ్రహాల దొంగ అన్నది ఈరోజు కాదు నీ మీద ఉన్న మాట. 25 ఏళ్లుగా నిన్ను విగ్రహాల దొంగ అని చెప్పేసి సాక్షాత్తు మీ బాబాయ్ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు మాచర్ల నడిబొడ్డు పార్క్ సెంటర్లో అంజిరెడ్డి ఎలక్షన్ అప్పుడు వీడు విగ్రహాల దొంగ, వీడికి ఓట్లు వేయొద్దని చెప్పిన రోజు మరి నీ నోరేమైపోయింది? అనేక సందర్భాల్లో గురజాల శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు అనేక సార్లు విగ్రహాల దొంగ అన్నాడు. అప్పుడు నువ్వేం మాట్లాడలే. నువ్వు ప్రమాణం చేస్తానంటున్నావు. ఈ రోజుకి నీ సహచర నిందితులు ఇందులో సజీవంగానే ఉన్నారు. నువ్వు చర్చకు వస్తే నిరూపించడానికి సిద్ధంగానే ఉన్నావు. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకున్నావో, ఎవరి ద్వారా పోయి మా పార్టీ నాయకుల దగ్గరికి పోయావో అవన్నీ మాకు కూడా విదితమే. ఇక తోట చంద్రయ్య హత్య కేసు కానీ జల్లయ్య హత్య కేసు కానీ నాకేమీ సంబంధం లేదంటావు. ఈ 2 సంఘటనలు జరిగినప్పుడు ఆ గ్రామాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. గుండ్లపాడులో ఎటువంటి ఫ్యాక్షన్ లేదు ఆ రోజు. పైగా మా పార్టీకి సంబంధం లేదు తోట చంద్రయ్య హత్య కేసులు అని చెప్పేసి పలుకుతావు. సాక్షాత్తు మీ ఎంపీపీ తోట శివరామయ్య, చింతా శివరామయ్య మీద కూర్చొని గొంతుకు వస్తా ఉంటే మా పార్టీకి సంబంధం లేదంట. మరి ఏ పార్టీ వాడు? మీ ఎంపీపీ మీ పార్టీ వాడు కాదా? ప్రజలు అంత అజ్ఞానులు అనుకుంటున్నావా? జల్లయ్య హత్య కేసు, 2 బీసీ నాయకుల్ని హత్య చేయించావు నువ్వు. అనేక గ్రామాల్లో ఇదే రకమైన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశావు. రోడ్లు వేసాం, 160 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసాం, 70 లక్షలతో సీసీ రోడ్లు వేసాం, గోకులం షెడ్లు కట్టాం. మీ హయాంలో మోకాల్లోతు గుంతలతో ఉన్న తార్ రోడ్లను బాగు చేస్తా ఉన్నాం. రైతులకి మేజర్లు మైనర్లు అన్నిటినీ కూడా బాగు చేసి చివరి పొలం వరకు నీరు అందించే విధంగా కాలువలు పూడిక చేయటం మొట్టమొదటి పని మేము చేసింది. ఈరోజు నియోజకవర్గంలో రైతాంగం కోసం 84,500 ఎకరాలతోటి వరికపూడిసెల ప్రాజెక్టుకి మరి శ్రీకారం త్వరలోనే చుట్టబోతా ఉన్నాం. మీరు చెప్తున్నారు మీరేదో చేశామో ఆ రోజుల్లోని. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ రోజుకి కూడా ఇంకా కొన్ని అనుమతులు రావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికల ముందు ఒక అంబటి రాంబాబుని, మొన్న పార్లమెంట్ అభ్యర్థి 2 మాజీ నీటిపారుదల శాఖ మాత్రలను పెట్టుకొని ఒక ప్రొక్లైన్లు పెట్టి ఒక కాలువ తీసినట్టుగా తీసి ఫోటోలు తీసుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసావు నువ్వు. నేను చెప్తున్నాను, ఈ రోజుకి కొన్ని అనుమతులు రావాల్సిన పరిస్థితి ఉంది. అటవీ శాఖ అనుమతులు మాత్రమే ఆ రోజు వచ్చాయి. ఆ తర్వాత దానికి కావాల్సిన 14,70,00,000 రూపాయలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ శాఖ పే చేయటం జరిగింది. ప్రతి అడుగు అర్థం కాక ప్రజలు జుట్టు బిక్కుంటున్నారు. ఉండి ఎలక్షన్లప్పుడు వచ్చి పనిచేస్తాను. ఎస్, నేను రాజకీయాల్లో నా ఆర్థిక పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితుల వలన దూరంగా ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా ఏ ఎన్నికొచ్చినా పార్టీ కోసం నేను వచ్చి పనిచేశాను. ఇకపోతే నా మీద నువ్వేదో నాకు డబ్బులు ఇచ్చానని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను.
ఈ వైసీపీ నాయకులకి, నువ్వు నికార్సైన మగోడివైతే ₹1 నాకు ఇచ్చానని చెప్పేసి చెన్నకేశవం గుడిలో ప్రమాణం చేద్దురా. నా జీవితంలో ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్లో కూడా ఏ నాయకుడి దగ్గర ₹1 తీసుకోవాలి. అభివృద్ధి 1% అన్న మరి ఆలోచిస్తే బాగుంటుందండి. అసలు ఇవాళకి మేము చేసిన అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి ఉండవేమో బహుశా. అభివృద్ధి ఏంది జరిగింది? నీ కుటుంబ అభివృద్ధి జరిగింది, నీ అనుయాయుల అభివృద్ధి జరిగింది. దోచుకున్నారు ఇష్టానుసారంగా. ఒక షాప్ ఓపెనింగ్కి పోతే, ఒక మిల్లు ఓపెనింగ్కి పోతే నీకు ఒక ఉంగరం పెట్టాలా, నీ తమ్ముడికి ఒక ఉంగరం పెట్టాలా, నీకు ఒక కిరీటం పెట్టాలా, లేకపోతే నీ తమ్ముడికి ఒక కిరీటం పెట్టాలా, మీకు గిఫ్ట్లు తేవాలా. ఎక్కడన్నా 2 సంవత్సరాలు ఏ షాపు కానీ, ఏ కిల్లీ షాపు కానీ, ఏ చిన్న షాపు కానీ, బేకరీ కానీ ఓపెనింగ్కి పోతే 1000-2000 నా జేబులో ఇచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చాను తప్పితే నీలాగా కిరీటాలు అడగలేదు, ఉంగరాలు అడగలేదు. ఇది మాచర్ల ప్రజలందరికీ కూడా తెలుసు. నీలాగా కల్తీ మందు అమ్మీలే. కరోనా సమయంలో క్వార్టరు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ నువ్వు తెలంగాణ నుంచి ఇంపోర్ట్ చేసింది ₹1000 అమ్ముకున్నావు. 600 నుంచి ₹1000 అమ్ముకున్నావు. లిక్కర్ దోపిడీ చేసావు. అనేక ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసి అనేక ఆస్తులు రిజిస్టర్ కాకుండా అడ్డుపడి తక్కువ ధరకు కొట్టేశావు. ఇంకెందుకు కొత్త పుల్లారెడ్డి గూడానికి కండ్లకొండకి మధ్యలో పెద్ద చెరువు ఏర్పాటు చేసి మోటార్లు అక్కడి నుంచి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి మోటార్లు పెట్టి ప్రభుత్వ కరెంటు తోటి ఈ రోజుకే బకాయిలు అట్లానే ఉన్నాయి దాని మీద. అక్కడ నీళ్లు పెట్టి అక్కడి నుంచి నీళ్లు కూడా అమ్ముకున్న నీచమైన మనస్తత్వం మీ బ్రదర్స్ది. గుండ్లపాడు మర్డర్లలో నా పాత్ర లేదని నువ్వు సుప్రీంకోర్టు వరకు పోరాడావు. సుప్రీంకోర్టు నీ పాత్ర ఉంది అని చెప్పేసి నిర్ధారించి కోర్టుకి సరెండర్ అవ్వమని చెప్పేసి, చట్టానికి సరెండర్ అవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత నువ్వు సరెండర్ అయ్యావు. అంటే సాక్షాత్తు దేశ అత్యున్నతమైన న్యాయస్థానమే నువ్వు దోషిగా నీ పాత్ర ఉంది అని చెప్పి నిర్ధారించింది. ఏదో సానుభూతి మాటల కోసం నాకు ఏది తెలియదు, నేను చాలా శుద్ధపోసను అని చెప్పేసి చెప్పుకుంటే ఈ 15 ఏళ్ల నీ అరాచక పరిపాలనలో ఏం జరిగిందో ఈ ప్రజలకు ఇంకా గుర్తుంది. అసలు మా పార్టీ మీద తప్పుడు కేసులు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టావు? ఎందుకు సాక్షాత్తు నా మీద పెట్టావే? నేను తిరుమలలో ఉంటే గొట్టెపాళ్లలో కుంకం జల్లుకున్న దాని దగ్గర చిన్న ఘర్షణ అయితే నా మీద 307 పెట్టావు. రెంటచింతల మండలంలో ఉన్న సుమంత్ రెడ్డి మీద కేసు పెట్టించి పోలీసులతో కొట్టించి 30 లక్షలు వసూలు చేశారు. అసలు రెంటచింతల్లో ఉన్న సుమంత్ రెడ్డికి ఏం సంబంధం గొట్టెపాళ్ళ గొడవకి? నేను ఎక్కడో తిరుమలలో ఉంటే నా మీద పెట్టించావు. ఒక ఆటో, నా క్యాన్వాయ్లో ఆటో తగిలితే SC ST అట్రాసిటీ, కిడ్నాప్, అటెంప్ట్ టు మర్డర్. నీకున్న పరిజ్ఞానాన్ని మొత్తం వాడావు. మాచర్ల టౌన్లో మేము ఇదేం కర్మ రాష్ట్రానికి ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటే మా మీద మీ రౌడీలతో గూండాలతో దాడులు చేయించి నా మీద తప్పుడు కేసులు పెట్టించావు. వెహికల్స్ తగలబెట్టించావు. నా వెహికల్ కూడా తగలబెట్టించావు. పోల్రెడ్డి ఇంటి మీదకి జనాలను పంపించి పోల్రెడ్డి ఇల్లు దోపిడీ చేయించావు. రాజబోయిన మధు ఇల్లు దోపిడీ చేయించావు. మా పట్టణ అధ్యక్షుడు వెహికల్ తగలబెట్టించావు. మోటార్ సైకిళ్ళు తగలబెట్టించావు.
ప్రైవేట్ కార్లు తగలబెట్టించావు. ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత నువ్వు చేసిన విధ్వంసం మాచర్ల ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. రెంటాల్లో మా వెహికల్ తగలబెట్టారు, పగలగొట్టారు. మాచర్ల టౌన్లో నీ తమ్ముడు 4-5 స్కార్పియోలు వేసుకొని తెలుగుదేశం కార్యకర్తల్ని పశువుల్ని తొక్కించినట్టుగా తొక్కించావు. నీ అరాచకాన్ని మాచర్ల ప్రజలు జీవితాంతం మర్చిపోరు. ఎస్, నేను అన్నాను, రఫా రఫా అనుకుంటూ దౌర్జన్యం చేస్తే ఈ నియోజకవర్గంలో తోలు తీస్తాము అన్నా. చట్టపరంగా తోలు తీస్తాము. ఆ మాటకి ఇప్పటికి కూడా కట్టుబడే ఉన్నాము. అంటే నువ్వు రఫా రఫాలాడిస్తే అంటే చట్టం చూస్తూ తను ఊరుకోవాలా? దానికి నువ్వు వత్తాసా? ఈ రఫా రఫా బ్యాచ్కి నువ్వు వత్తాసా? ఆ రోజు చూసాం బోండా ఉమ్మ బుద్ధ వెంకన్న మీద జరిగిన దాడిని. నీ అధికారం మదం ఏ స్థాయిలో ఆ రోజు మాచర్ల నియోజకవర్గాన్ని ఒక చెంబల లోయగా, ఒక రాక్షస రాజ్యంగా, ఒక తాలిబాన్ ప్రాంతంగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు మేము మాచర్ల నియోజకవర్గం 1% అభివృద్ధి చేయలేదా? కళ్ళు లేని కబోదుల్లారా చెప్తా ఉన్నాను. నువ్వు ఏ రోడ్డును పోయినా ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించాలి, 70 ఏళ్ల స్వాతంత్రంలో జరగంది చెయ్యాలని చెప్పేసి ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే దిశగా పైప్ లైన్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్లు కడతా ఉన్నాం. కనపట్టం లేదా 800 కోట్ల రూపాయలు ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఖర్చు పెడుతున్నాం. అది అభివృద్ధి కాదా? నాగార్జున సాగర్ పక్కనే ఉన్న తాగునీటికి ప్రైవేటు బోర్ల మీద ఆధారపడి ప్రజలు, నిరుపేదలు 500 నుంచి 800, 1000 రూపాయలు నీళ్లు కొనుక్కుంటా ఉంటే ఈరోజు వాళ్ళ దాహార్తిని తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే అది అభివృద్ధిగా మీకు కనపట్టలేదా? నీ పరిపాలనలో ఈ మాచర్ల నియోజకవర్గానికి ఒరిగిందేంటి? నువ్వు, నీ తమ్ముడు, నీ అనుయాయులు కొంతమంది కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ ఆస్తులేందో, నీ ఆస్తుల లెక్కలు కూడా తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. తేలుస్తాం ఖచ్చితంగా. నీ అవినీతి సంపాదనే మరి బయటకు కక్కిస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇదే సందర్భంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నికల రోజు ఎవరైతే ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత రోజు అరాచకాలు చేశారో, విధ్వంసం చేశారో వాళ్ళని తప్పితే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి తప్పితే సాక్ష్యాధారాలతో సహా ఏ ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించాల. ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఆ కుటుంబానికి రాజకీయ అధికారం కావాలి కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని బలిపోసులు చేయటానికి నిన్న కారంపూడి మీద ఈ కేసులు వదిలించుకోవడానికి మీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. మీరు ఆలోచించుకోవాలి. మీకు ఏం జరిగిందో ఆలోచించుకోవాలి. మీ గ్రామానికి ఏం జరిగిందో ఆలోచించుకోవాలి. అలా కాకుండా రఫా రఫా అంటే ఊరుకునే ప్రశ్నే లేదు. మా కూటమి ప్రతి అడుగు ఈ రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఈ రాష్ట్ర రైతుల సంక్షేమం, ఈ రాష్ట్ర యువత సంక్షేమం, ప్రతి అడుగు ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుంచాలి, అగ్రగామిగా ఉంచాలి. మరి గత 10 సంవత్సరాలుగా విడిపోయిన రాష్ట్రం, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రం, ఇక్కడికి పారిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తీసుకొని రావాలి అనే మా ఆలోచనలకి
ఈరోజు గౌరవ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు మరి సహకరిస్తూ నిన్న అమరావతి బిల్లును కూడా భవిష్యత్తులో ఏ కాలనాగులు కాటేయకుండా అమరావతిని కాపాడే విధంగా ఒక స్పష్టమైన చట్టాన్ని తయారు చేయటం జరిగింది. ఈరోజు దేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే 25 రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే ఇది మా పరిపాలన దక్షతకి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి విజనరీకి నిదర్శనం. మీ హయాంలో ఉన్న పరిశ్రమలు పారిపోయిన పరిస్థితి. ఈరోజు వినూత్నమైన ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలని మరి అన్నదాత సుఖీభవని 20,000కు పెంచడం కానీ, తల్లికి వందనాన్ని ఎందరు బిడ్డలకుండా అందించడం కానీ, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత ప్రయాణం కానీ, మరి పెద్దలకు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ పథకాన్ని 4,000 రూపాయలకి, వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం కానీ, ఇవన్నీ మా సంక్షేమానికి నిదర్శనాలు. మత్స్యకారులను ప్రోత్సహిస్తున్నాం, ఆటో డ్రైవర్లను ఇచ్చేస్తున్నాం, నాయి బ్రాహ్మణులను ఇచ్చేస్తున్నాం. అలాగే విశ్వకర్మ యోజన కింద మరి ప్రజలకు ఇచ్చేస్తున్నాం. మెరుగైన రోడ్లు, హాస్పిటళ్ళు, విద్యా విధానాలు, మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు, ఒక నూతన విద్యా వ్యవస్థకు బాటలు వేస్తూ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు అనేక సంస్కరణలకు నాంది పలుకుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే, ఈ రాష్ట్రంలో రఫా అంట, పొట్టేళ్లు తలలు నరుకుతారంట. అవును, మీరు సమర్థులే దానికి. ఎందుకంటే బాబాయిని నరికారు కదా, అది బాగా కలిసి వచ్చింది కదా మీకు. అందుకే పొట్టేళ్లు తలల్లాగా ప్రజల తలలు నరుకుతామని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అసలు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటాడా? స్థానంలో ఉన్న ఒక నాయకుడు మాట్లాడాల్సిన భాష కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రగిలించాలి, చిచ్చు రగిలించాలి. ఈ సైకో ఆలోచనలు ఇప్పటికైనా మానుకోకపోతే ఈ 11ని కూడా భవిష్యత్తులో మీకు వచ్చే పరిస్థితి ఉండదు. వైసీపీ నాయకులారా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశానని చెప్పుకుంటాను. 20 ఏళ్లలో 20 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయలే ఆయన. ఈరోజు 132 kV సబ్స్టేషన్ కూడా మాచర్లకు రాబోతా ఉంది. మరి మాచర్లలో టౌన్లో ఇప్పటికే 12 కోట్ల రూపాయలతోటి ఎక్కడైతే బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టాం. రేపు అమృత్ స్కీమ్ ద్వారా 135 కోట్ల రూపాయలతోటి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. మీ జీవితంలో చేయటం కాదు, ఒక ఆలోచన ఎప్పుడన్నా చేశారా పిన్నెల రామకృష్ణారెడ్డి? 4 సార్లు నాకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించారే, ఆ పిచ్చి జనానికి ఏదన్నా చేద్దామని ఒక ఆలోచన చేసావా? ఎంతసేపు నీ సంపాదన, నీ తమ్ముడు సంపాదన, నీ పక్కనున్న నీ చెంచాల సంపాదనతోటి 15 ఏళ్ళు ఈ రాష్ట్ర, ఈ మాచర్ల నియోజకవర్గ భవిష్యత్తునే వెనక్కి నెట్టావు. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంలో నేను చెప్పేది ఒకటి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అది జరుగుతుంది. అదే సందర్భంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆత్మవిమర్శ చేసుకోండి. 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మీ జీవితాల్లో ఏం మార్పు వచ్చింది? సరస్వతి భూముల కేసు
మొత్తాన్ని మందన తోలుకొని పోయినట్టు గొర్రెల్లాగా తోలుకొని పోతే ఇప్పుడు 12 ఏళ్ల నుంచో 13 ఏళ్ల నుంచో కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. మా రామాంజిరెడ్డే సాక్ష్యం. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి ఆ కేసు కోసం నువ్వు ఎంత డబ్బులు తెచ్చుకున్నావు, కనీసం ఆ ముద్దాయిలకి ఒక ముద్ద అన్నం ఎప్పుడన్నా పెట్టావా? వాళ్ళ ఖర్చులు పెట్టుకొని వాళ్ళు మా గుంటూరు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే కనీసం పిడికెడు మెతుకులు పెట్టాల. సరే, నా ప్రెస్ మీట్ తర్వాతనే నువ్వు పెడతావేమో చూద్దాం. మాపై తప్పుడు కేసులు పెట్టారు, మాపై తప్పుడు కేసులు పెట్టారంటారు. నీ మీద పెట్టిన ఒకటి ఈవీఎం కేసు, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్ష్యాధారాలతోటి వీడియో విజువల్స్ తోటి నీ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న